రాజధానిలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు, అదే విధంగా ఇటు కూడా అడుగుతున్నారు కదా సార్, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందండి? ఉంది, ఇచ్చే ఉద్దేశం ఉంది. ఎటు మాది ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు కింద పోతుంది, మాకు తప్పదు కాబట్టి ఇస్తాం. ఎలా ఉందండి రాజధానిలో పనులు సాగుతున్నాయండి? బ్రహ్మాండంగా ఉంది. నేను పోయి చూసి వచ్చాను. క్రేన్లు కానీ మట్టి గిట్టి అంతా కాలువలు వేయటం, డోజర్లు ఎంత షెడ్లు వేయటం కానీ జనం కానీ ఆకర్షణగా బ్రహ్మాండంగా ఉంది. తిరిగి చూసి వస్తే జనానికి తెలుస్తుంది విషయం. నెక్స్ట్ జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటండి? జగన్ అనేది ఇంక భూమి మీద బతికుండా రావడానికి లేదు, రాడు కూడా. ఎందుకంటే అంత గట్టిగా చెప్తున్నారు? అతను చేసిన పనులు దుర్మార్గం పనులు చేశాడు కాబట్టి రాడు, అంతే. ఇంకెక్కువ అడగకూడదు, నన్ను ఎక్కువ అడగకూడదు. ఓకే, థ్యాంక్ యూ. పేరండి? భాష్యం శ్రీనివాసరావు, పెద్దపరివి. పొలం ఏమన్నా ఉందండి సార్? ఉంది. అది మరి రాజధానిలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నట్టే ఇప్పుడు ఈ సైడ్ కూడా అడుగుతున్నారు కదా, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందండి? ఇచ్చే ఉద్దేశం ఏముంది, చంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తే ఇచ్చే ఉద్దేశం ఉంది మాకు. డెవలప్ చేస్తామని చెప్పి అంటున్నారు కదా. అదే, అందుకని ఇద్దాం అనుకుంటున్నాం. బాగానే చేస్తున్నాడు. జగన్ చేసిన తప్పు వల్ల ఈ 10 సంవత్సరాలు ఎనికిపోయింది. మళ్ళీ మరి నెక్స్ట్ జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటి? అసలు రాడు. ఎందుకని అంత కరెక్ట్గా చెప్తాను? రాడు, ఆయన చేయలేడు. ఒకసారి అన్నాడు, చూసాం వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తాడులే బాగా అనుకున్నాము. కాకపోతే ఆయన వల్ల కాలేదు. జగన్ వల్ల చంద్రబాబు గారు వచ్చాడు నెక్స్ట్. ఇప్పుడు మొన్న బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు 9 నెలలు కావుతుంది కదా, బాగానే చేస్తున్నాడు. పరిపాలన బాగుందంతా. పెన్షన్లు కూడా బాగానే పెంచాడు, అందరికి ఇంటింటికి తిరిగిస్తున్నారు. బాగానే ఇస్తున్నారు. ఇంటింటికి 4,000 కాడికి ఇస్తున్నారు. బాగానే. మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీరును మట్టి తీసుకొచ్చారు, ఇప్పుడు రెండోసారి రాబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది? ఈసారి కూటమి ప్రభుత్వంగా బాగానే చేస్తాడే అనుకుంటున్నాం. మరి లేకపోతే ఆయన కూడా ఏదన్నా మిమిక్రీ చేసి చేసేదే లేదు. ఇక అంతా చంద్రబాబు గారిది కూటమి ప్రభుత్వం బాగా చేసిద్ది అనుకుంటున్నాం. ఎలా జరుగుతుందండి రాజధానిలో? జరుగుతుంది, పనులు బాగానే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అంతా తీసుకుని ఊరూరు తిరిగి పొలం కూడా అడుగుతున్నారు. అందరూ ఇచ్చే అయితే అడిగితే కనుక మీరు అనుకూలంగానే పొలంగా ఇస్తున్నారు. అందరూ ఇచ్చేటట్టే ఉన్నారు. అది